హాయ్ అండి. మా ఆయన అయితే నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు కూడా చూపిస్తాను రండి. నేను ఎక్కడికి వచ్చానో చూసారా? ఇక్కడికి రాగానే మీకు అర్థమైపోయి ఉంటది నేను మా ఆయన ఇచ్చే సర్ప్రైజ్ కి నేనే చెప్పేస్తాను. సర్ప్రైజ్ ఏంటో కాదు, మా ఆయన అయితే ఫోన్ అయితే తీసుకున్నారు. అది ఎలా తీసుకున్నారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో వివరంగా నేను ఇంట్లో ఉన్నాను, కాఫీ ఏదో తాగుతున్నాను. కాఫీ తాగుతునేటప్పుడు ఫోన్ అయితే చేశారనమాట. ఫోన్ చేసి ఇలా ఫోన్ తీసుకుంటున్నానని చెప్పారు. సడన్ గా ఫోన్ ఎందుకు తీసుకుంటున్నానని చెప్తున్నారో మీకు అర్థం కాలేదు కదా. 2 years బ్యాక్ నాకు ఐఫోన్ కొనిచ్చారనమాట మా ఆయన. ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేటప్పుడు మంచి క్వాలిటీతో మంచి కెమెరాతో ఫోన్ ఉండాలి. అంతకు ముందు ఉండే ఫోను నాకు అస్సలు బాగా లేదనమాట. ఫోన్ అంటే నాకు ఐఫోన్ తీసుకునేటప్పుడు ఆయన ఏంటంటే క్వాలిటీ కెమెరా చూసుకున్నారు కానీ ఇంకా స్టోరేజ్ ఎంత ఉంటది ఏమి అని చూసుకోలేదనమాట. ఆ తర్వాత నాకు తెలిసి క్వాలిటీతో పాటు ఇంకా ఏంటంటే స్టోరేజ్ కూడా ఎక్కువ ఉండాలనేసి ఇంకా ఎప్పుడు వీడియో తీసినా 2 minutes కన్నా ఎక్కువ తీయలేకపోయేదాన్ని వీడియో. ఇంకా నా ఫోన్ చాలక ఇంకా మా ఆయన ఫోన్ లో వీడియో తీసి ఆ వీడియోలు మా ఆయన ఎక్కడో ఉండేటప్పుడు ఫోన్ చేసి నీ ఫోన్ లో వీడియో తీసాను పంపించు అని అడిగి అయితే ఈ బాధ అంతా చూడలేక ఫోన్ కొందామని అయితే షాప్ కి వెళ్ళారు. ఇంకా నేను అడగకుండా కొనలేదనుకోండి, నేనైతే నిన్న మొన్న అడిగాను ఇంకా ఫోన్ ఉంటే బాగుండేది అయితే నాకు చెప్పకుండా ఇంక ఈ షాప్ కి వెళ్ళి ఒక ఫోన్ అయితే తీసుకున్నారు. ఆ ఫోన్ ఎందుకంటే నేను డైలీ యూజ్ చేసుకోవడానికి, నా దగ్గర ఉన్న ఐఫోన్ వచ్చేసి కెమెరా యూజ్ ఫోన్ తీసుకొని అమౌంట్ కట్టేసి నాకు ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ తీసుకున్నాను వచ్చి ఫోన్ తీసుకో అని చెప్పారు. అమౌంట్ అంతా కట్టేసి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయారు. మా ఆవిడ వస్తుందో ఫోన్ ఇచ్చేసేయండి, ఎందుకంటే నా ఫోన్ లో ఉన్న డేటా అంతా ఆ ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పేసి నేను వచ్చి ఫోన్ తీసుకొని నా పాత ఫోన్ లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్ లోకి పంపించుకున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఇలాంటి అర్థం చేసుకున్న భర్త దొరకడం. ఏమంటారో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.